ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో 130 కోట్లకు పైగా ఆర్థిక నేరాలు, అక్రమాలు, దోపిడీ జరిగిందని, కనీస అర్హత లేని వాళ్లు అసోసియేషన్లో కొనసాగడం వల్ల నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందని చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్ ఆరోపించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హనుమ విహారీ ఆయన ఎంతో ఇండియాకి ఎంతో సేవ చేశాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఎంతో సర్వీస్ చేశాడు. ఆయన రంజీ ట్రోఫీ టీంలో కెప్టెన్గా ఉండి, ఆ టీం కెప్టెన్గా ఉండి 15 మంది టీంతో ఆయన ఒక డ్రెస్సింగ్ రూమ్లో మీటింగ్ పెట్టుకుంటుంటే తిరుపతికి సంబంధించిన ఒక వ్యక్తి ఆ టీంలోకి వెళ్ళాడు. అదే నేను ఇప్పుడు చెప్పాను, భారతదేశ చరిత్రలో ఎప్పుడు నామినేటెడ్ పద్ధతులు లేవని. 2 వ్యక్తుల్ని ఆ టీంలోకి వేశారు. ఒకరు మన తిరుపతికి సంబంధించిన ఒక కుర్రోడు. ఆ అబ్బాయి 16th ప్లేయర్గా పోతే వార్ రూమ్లో డిస్కస్ చేసుకుంటుంటే ఆ టీంలో ఆ అబ్బాయి ఇన్వాల్వ్ అయితే హనుమ విహారీ యువర్ నాట్ ఏ టీమ్ మెంబర్ అని చెప్పి బయటికి పంపించడం జరిగింది. అది అవమానంగా భావించి వాళ్ళ నాన్నగారికి చెప్పి ఒక కంప్లైంట్ పెడితే దాని మీద నానా రాద్ధాంతం చేసి హనుమ విహారీని టీంలో నుంచి లేకుండా రిజైన్ చేసిపోయే విధంగా ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బిహేవ్ చేసింది. అంటే ఈ కుట్రకి భాగం కూడా ఈ నామినేటెడ్ విధానం వచ్చిన దానివల్లే కదా ఆ గొడవ అయింది 2 పిల్లలకి, హనుమ విహారీకి కానీ ఇక్కడ లోకల్లో ఉన్న అతనికి కానీ. కాబట్టి ఈ విధానం తప్పు అని చెప్పి మేము చెప్తున్నాం.